లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా మొదటి రివ్యూ బయటకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం. కూలీ సినిమా కథ విషయానికి వస్తే ఒక మ్యాన్సన్ హౌస్ నడిపిస్తూ ఉంటాడు దేవా. దేవాతో పాటు కొంతమంది మనుషులు ఉంటారు. అయితే సడన్గా దేవా స్నేహితుడు చనిపోయిన వార్తను వింటాడు. అయితే ఆ చనిపోయిన స్నేహితుడు హార్ట్అటాక్తో కాకుండా ఎవరు కొట్టడం వల్లనే చనిపోయాడు అనే విషయాన్ని కనుక్కుంటాడు. అయితే అక్కడ నుంచి ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయడంతో కథ మొదలవుతుంది. తన స్నేహితుడు చావు గురించి తెలుసుకునే ప్రాసెస్లో దేవా ఒక హార్బర్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా ఎటువంటి పరిస్థితులు చూశాడు, ఆ హార్బర్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మ్యాన్సన్ హౌస్ను నడపక ముందు దేవా ఏం చేసేవాడు, సైమన్ దయాల్తో దేవాకు సంబంధం ఏంటి, ఇంతకు కథలో ప్రీతి ఎవరు, స్నేహితుడు చంపిన వాడిని వెతుక్కుని వెళ్లే ప్రాసెస్లో అసలు దేవా ఏం తెలుసుకున్నాడు, ఇటువంటి అంశాలు చూడాలంటే సినిమా చూడాల్సిందే. ఒక సినిమాలో చాలామంది స్టార్ కాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళను డీల్ చేసే విధానం కూడా తెలియాలి. దీనిలో లోకేష్ కనకరాజు ఎక్స్పెక్ట్ అని విక్రమ్ సినిమాతో మనందరికీ అర్థమైంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా స్టార్స్ను డీల్ చేయడంలో ఎటువంటి ఫెయిల్యూర్ జరగలేదు. ఫస్ట్ హాఫ్లో కనిపించే ముగ్గురు స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ డ్యూరేషన్, పర్ఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్లో కూడా మంచి సర్ప్రైజ్ని ప్లాన్ చేశాడు లోకేష్. ముఖ్యంగా ఉపేంద్రను డీల్ చేసిన విధానం, అలానే ఆమీర్ ఖాన్ చూపించిన విధానం, ఇవి అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రజనీకాంత్లో ఏ అంశాలు ఇష్టపడతారో వాటిని అక్కడికక్కడ ప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు దర్శకుడు. ముఖ్యంగా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు అని సినిమా చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ అంటే స్లో మోషన్, ఎలివేషన్ అని చెబుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అంతకు మించి రజనీకాంత్ నటన ఆకట్టుకుంది. శృతి హాసన్ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా నాగార్జున గురించి చెప్పుకోవాలి. పేరుకు విలన్ రోల్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎక్కడా కూడా సినిమాలో నాగార్జున మీద కోపం రాదు. ఇంత స్టైలిష్గా క్యారెక్టర్ డిజైన్ చేశాడు లోకేష్. సౌబిన్ ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ రోల్ చేశాడు. అసలైన విలనిజాన్ని పండించాడు. ఉపేంద్ర కనిపించేది కొద్దిసేపైనా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలానే అమీర్ ఖాన్ రోల్స్ మాదిరిగా చివర్లో చూపించి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాను నిలబెట్టింది మాత్రం అనిరుద్ధ్. రజనీకాంత్ సీన్స్ వర్కౌట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అనిరుద్ధ్. పాటలు అద్భుతంగా ఉండటమే కాకుండా సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. అనిరుద్ధ్ మ్యూజిక్తో సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. విక్రమ్ సినిమాను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చెప్పినా కూడా అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ సినిమా విషయానికి వస్తే అది కొద్దిగా మిస్ అయిందని చెప్పాలి. కొన్ని సీన్స్ను ఇంకా ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఫిలోమన్ రాజ్ ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా ప్లస్ అయ్యేది. రజనీకాంత్ ఎలివేషన్ పక్కన పెట్టి ఎమోషన్ గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేశాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.